హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. బిగ్ బాస్ హౌస్లో 4 టాస్క్లు అయితే కంప్లీట్ అయ్యాయి. ఇక టాప్లో తనూజ దూసుకుపోతుంది. ఈమెను ఎవరూ కదపలేరు. సీరియల్ ఫ్యాన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇక సెకండ్ ప్లేస్లో పడాల కళ్యాణ్ ఉన్నాడు. ఇక్కడ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. రీతు చేసిన వెన్నుపోటు వల్ల సింపతి గెయిన్ అయ్యి ఓటింగ్ అయితే పెరిగింది. ఇక థర్డ్ ప్లేస్లో శ్రీజ ఉంది. ఈమెకు ఆడియన్స్ సపోర్ట్ అయితే బాగానే ఉంది. టాస్కులు కూడా బాగా ఆడడం వల్ల ఓటింగ్ అయితే జరుగుతోంది. నోరు కూడా కొంచెం అదుపులో పెట్టుకుంది. ఇక ఫోర్త్ ప్లేస్లో సుమన్ శెట్టి ఉన్నాడు. ఇతనికి సైలెంట్ ఓటింగ్ అయితే బాగానే జరుగుతుంది. ఇక ఫిఫ్త్ ప్లేస్లో భరణి ఉన్నారు. ఈయనకి బంధుత్వాల వల్ల ఓటింగ్ అయితే వెనక్కి వచ్చింది. నెగిటివిటీ అంతగా లేదు. ఇక పెద్ద కూతురుని దూరం పెట్టి టాస్క్స్ అన్ని దివ్యతోనే ఆడాడు. ఇక సిక్స్త్ ప్లేస్లో సంజన ఉంది. ఈమెకు మంచి పిఆర్ ఉండడం వల్ల ఈమెకు ఓటింగ్ అయితే బాగానే జరుగుతోంది. ఇమ్మాన్యుయల్ నామినేషన్స్లో లేడు కాబట్టి ఇమ్మాన్యుయల్ ఓటింగ్ కూడా సంజనకే పడుతున్నాయి. ఇక సెవెంత్ ప్లేస్లో రీతు ఉంది. ఫౌల్స్ ఎక్కువ ఆడడం వల్ల, లవ్ బాండింగ్ వల్ల, ఓవర్ యాక్షన్ వల్ల ఈవిడికి ఆడియన్స్ నుంచి పెద్దగా ఓటింగ్ అయితే లేదు. లవ్ ట్రాక్ అయితే అంతగా సక్సెస్ కాలేదు. రీతునా కాదు చీతు అంటున్నారు ఆడియన్స్. ఇక ఎయిత్ ప్లేస్లో ఫ్లోరా ఉన్నారు. ఈమె తన గేమ్ని బాగా ఇంప్రూవ్ అయితే చేసుకున్నారు. కానీ ఈమెకి ఓట్ బ్యాంక్ లేకపోవడం వల్ల ఓటింగ్ అయితే జరగడం లేదు. సింపతి అయితే ఉంది. ఇంతకు ముందు వారాల్లో భరణి, తనుజ, సంజన అయితే నామినేషన్స్లో ఉండేవారు కాదు కాబట్టి ఆ ఓట్లన్నీ ఈమెకి పడేవి. కానీ ఇప్పుడు అందరూ నామినేషన్స్లోకి వచ్చారు కాబట్టి వీడికి ఓటింగ్ అయితే ఏం జరగటం లేదు. ఇక నైన్త్ ప్లేస్లో ఉన్నవా డిమాండ్ పవన్. ఇతను లవ్ ట్రాక్లో బిగుసుకుపోయి ఉన్నాడు కాబట్టి ఆడియన్స్ నుంచి ఏం ఓటింగ్ అయితే జరగటం లేదు. ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఇతను ఓట్ చేయడానికి. ఇక లాస్ట్లో ఉన్నది దివ్య. ఈమెకి అసలు ఓట్ బ్యాంక్ లేదు, కానీ ఈవిడ్ని ఆడియన్స్ అసలు రిసీవ్ చేసుకోవడం లేదు. ఫస్ట్ 5 మెంబర్స్ తనూజ, కళ్యాణ్, సుమన్, శ్రీజ, భరణి అయితే సేఫ్ జోన్లోనే ఉన్నారు. సంజన, డిమాన్, రీతు, దివ్య, ఫ్లోరా అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. ఇక బిగ్ బాస్ నామినేషన్లోకి వచ్చి డేంజర్ జోన్లో ఉన్నవారి కోసం 4 టాస్కులు అయితే పెట్టాడు. ఈ 4 టాస్కుల్లో ఓవరాల్గా పాయింట్స్ ప్రకారం చూస్తే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది డిమాన్, రీతు, సెకండ్ ప్లేస్లో ఉన్నది భరణి, దివ్య, థర్డ్ ప్లేస్లో సంజన, ఫ్లోరా, ఫోర్త్ ప్లేస్లో తనూజ, కళ్యాణ్, ఫిఫ్త్ ప్లేస్లో శ్రీజ, సుమన్ శెట్టి. ఇక టాప్లో ఉన్న 3 గ్రూప్స్ వారిని వరస్ట్ ప్లేయర్ ఎవరు అని అందరూ అడగగా శ్రీజ, కళ్యాణ్, సుమన్ శెట్టి అని చెప్పారు. ఇక శ్రీజకు, దివ్యకు మధ్య రచ్చ జరిగింది. ఇక గెలిచిన వారికి బిగ్ బాస్ ఏం ఇమ్యూనిటీ ఇస్తాడో చూద్దాం. శ్రీజను, కళ్యాణ్ని టార్గెట్ చేశారు కనుక అందరూ రేపు ఓటింగ్లో మార్పులు చేర్పులు జరగవచ్చు. రేపు ఓటింగ్ ఎలా ఉందో మళ్ళీ తెలుసుకుందాం. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.